హైదరాబాద్ లో జరిగిన వన మహోత్సవం 2026 ప్రారంభోత్సవ కార్యక్రమంలో అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 16.6 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. గత ఏడాది నాటిన మొక్కల్లో 94% మనుగడ సాధించాయని వెల్లడించారు. గుర్రంగూడలో 424 ఎకరాల 31 గుంటలను రిజర్వాయర్ ఫారెస్ట్ గా అభివృద్ధి చేసినట్లు సుప్రీంకోర్టు తీర్పుతో 102 ఎకరాల అటవీ భూమి తిరిగి అటవీ శాఖకు దక్కిందని చెప్పారు. రూపాయి 35.5 కోట్లతో అర్బన్ ఫారెస్ట్ పార్క్, పర్యావరణ ఈకో టూరిజం ప్రాజెక్టులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి ఒక మొక్క, ప్రతి కుటుంబం ఒక చెట్టును సురక్షించాలని పిలుపునిచ్చిన మంత్రి జాతీయ అటవీ విధానం నిర్దేశించిన 33% అటవీ విస్తీర్ణ లక్ష్య సాధనకు ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు. ఈ రోజు గుర్రంగూడ అర్బన్ పార్క్ ఏరియాలో వన మహోత్సవ కార్యక్రమం ప్రారంభించడానికి విచ్చేసినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి సోదరులు రేవంత్ రెడ్డి గారికి, ఇక్కడ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ సోదరులు రేవంత్ రెడ్డి శ్రీధర్ బాబు గారికి, వేదిక మీద ఆసీనులైనటువంటి ప్రజాప్రతినిధులందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు, ప్రజలకు, పత్రికా మిత్రులకు సభకు నమస్కారం. ఈరోజు గుర్రంగూడ గుర్రంగూడ అర్బన్ పార్క్ ఏరియాలో వన మహోత్సవ కార్యక్రమం ప్రారంభించడానికి విచ్చేసినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి సోదరులు రేవంత్ రెడ్డి గారికి, ఇక్కడ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ సోదరులు రేవంత్ రెడ్డి శ్రీధర్ బాబు గారికి, వేదిక మీద ఆసీనులైనటువంటి ప్రజాప్రతినిధులందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు, ప్రజలకు, పత్రికా మిత్రులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం. మరి ప్రకృతి తనకంటూ ఒక భాష ఉంది, కానీ అది నిశ్శబ్దమైనది. మనం మౌనం దాల్చే వరకు ఆ భాష మనకు అర్థం కాదు అని ఒక తత్వవేత్త అన్న మాటలు ఈ సందర్భంగా నాకు గుర్తొస్తున్నాయి. ప్రకృతి మనతో మాట్లాడుతుంది. చెట్ల రూపంలో, గాలుల రూపంలో, వర్షాల రూపంలో, నదుల రూపంలో మనకు సందేశం ఇస్తుంది. ప్రకృతిని ప్రేమించినప్పుడు మాత్రమే జీవితం సుసంపన్నం అవుతుంది. అందుకే ప్రకృతి పరిరక్షణను ఒక సామాజిక బాధ్యతగా భావించి భారత జాతీయ కాంగ్రెస్ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం 1950వ సంవత్సరంలో వన మహోత్సవానికి శ్రీకారం చుట్టింది. మొక్కలు నాటడం ఒక ఉద్యమంగా, ఒక ఉత్సవంగా మార్చింది. అదే స్ఫూర్తితో తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మనం కూడా వన మహోత్సవాన్ని ఒక మహాప్రజా ఉద్యమంగా నిర్వహిస్తున్నాం. పుడమి తల్లికి హరితవందనం అర్పిస్తున్నాం. గత 2 సంవత్సరాలుగా నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమంలో తెలంగాణ ప్రజలు అపూర్వ స్పందన ఇచ్చారు. ముఖ్యమంత్రి గారు కూడా ఇచ్చిన ప్రతి నవజాత శిశువు పేరుతో ఒక మొక్క అనే పిలుపు రాష్ట్ర వ్యాప్తంగా పర్యావరణ చైతన్యానికి నాంది పలికింది. మొక్కలు నాటడమే కాదు, వాటి సంరక్షణకు కూడా సమాన ప్రాధాన్యం ఇచ్చాం. ప్రతి ఒక్క మొక్కకు జియో ట్యాగింగ్ చేసి నిరంతర పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేశాం. ఫలితంగా గత ఏడాది నాటిన మొక్కల్లో 94% మొక్కలు విజయవంతంగా పెరుగుతున్నాయి. ఇది దేశంలోనే అత్యుత్తమ ఫలితాల్లో ఒకటి. ఈ సంవత్సరం రాష్ట్రంలోని 13,242 నర్సరీలలో సిద్ధం చేసిన 16.06 కోట్ల మొక్కలను నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. గ్రామాలు, పాఠశాలలు, పట్టణాలు, కళాశాలలు, దేవాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, పారిశ్రామిక ప్రాంతాలు, రహదారుల వెంట విస్తృతంగా మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతున్నాం. మరి సోదరిమణులారా, ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతున్న గుర్రంగూడ అటవీ ప్రాంతం తెలంగాణ ప్రభుత్వ సంకల్పానికి, అటవీ శాఖ పట్టుదలకు, న్యాయపరమైన విజయానికి ప్రతీకగా నిలుస్తుంది. దాదాపు 2 దశాబ్దాల పాటు కొనసాగిన న్యాయ పోరాట అనంతరం ప్రజల ఆస్తిని ప్రజలకే దక్కేలా చేస్తూ ప్రభుత్వం ఈ విలువైన అటవీ భూమిని కాపాడగలిగింది. సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు ద్వారా
సుమారు 102 ఎకరాల భూమిని అటవీ శాఖ మరి తిరిగి దక్కించుకుంది. ఈ విజయంతో ప్రభుత్వం మొత్తం 420 ఎకరాల 31 గుంటల గుర్రంగూడ అటవీ ప్రాంతాన్ని అధికారికంగా రిజర్వ్ ఫారెస్ట్గా ప్రకటించింది. ఇది తెలంగాణలో అటవీ సంరక్షణ చరిత్రలో